Please do subscribe to Prajabheri News Channel. ఈ సువిశాల సృష్టిలో భగవంతుడు అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉంటామనేదని, ఆ మానవ జన్మలో తెలంగాణ రాష్ట్రంలోని సిఈగా పదోన్నతి పొంది చీఫ్ ఇంజనీర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖలో ప్రతిష్టాత్మకమైన చీఫ్ ఇంజనీర్గా పదోన్నతులు పొందిన లక్ష్మీపుత్రుడు గజవాడ హనుమంతరావు చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ జిల్లా నుండి ఆయన ఎన్నో పదవులు పొంది డెప్యూటీ మరియు డీడీగా మరి ఎన్నో పదవులు పొంది ఈరోజు అత్యున్నత స్థానంలో చీఫ్ ఇంజనీర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖకు ఆయన మకుటం లేని మహారాజులా కడిగిన ముత్యంలా శిఖరాగ్రాన్ని అధిరోహించారంటే ఈ లక్ష్మీపుత్రుడికి ఆ అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చి, అదే కాకుండా వీరి బంధుగణం ఫ్యామిలీ మొత్తం పిల్లలు అందరూ కలిసి ఆయన్ని అభినందించడం, మిత్రులు ఉద్యోగులు సహోద్యోగులు ఆయనతో 40 సంవత్సరాలుగా సేవలందించిన ఉద్యోగులందరూ ఆయన్ని అభినందించడం, జీవితంలో మరచిపోని మరియు మరపురాని సంఘటనల నిన్న ఆయన సిఈగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ దృశ్యాలే నిజ నిలువుటద్దానికి తార్కాణంలా పేర్కొంటున్నాయి. ఈ నిజ నిలువుటద్దంలో ఆయన జీవితం మొత్తం ఆయన చేసిన కష్టాలు పడ్డ కష్టాలు అన్నీ మర్చిపోవడం అనేది తథ్యం. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జీవితం మలుపులు తిరుగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు సుమ అంటూ సహ ఉద్యోగులు మరియు ఈ ఉద్యోగులందరికీ ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని హనుమంతరావు గారు అంటున్నారు. ఇటువంటి అద్భుత సన్నివేశాలు జీవితంలో మర్చిపోలేనివి, మరపు రానివంటూ తన జీవిత కాలంలో చేసిన సేవలకు మనిషి అనేది బతకడానికి కోసమే జీవితం, గడపడం కోసమే జీవితం అనేది. కానీ సేవలు అనేది జీవితంలో మరిచిపోలేనివి. ఇటువంటి వారిని రానున్న తరాల వారు అందరూ ఒక ఆదర్శప్రాయంగా తీసుకుని నిజామాబాద్ జిల్లాకే చరిత్ర సృష్టిస్తారని బుల్లెట్లే గత 5-6 నెలలు బుల్లెట్లే తిరుగుతుంది. బట్ అప్పుడు దాకా ప్యాలు ఇప్పుడు పేలుతున్నాయండి. Please do subscribe to Prajabheri News Channel.